Hallelujah. హల్లెలూయా. God is good దేవుడు మంచివాడండి. all the time, ఎల్లప్పుడూ మన దేవుడు మంచివాడు. and all the time ఎల్లప్పుడూ నిరంతరము మన దేవుడు మంచివాడు. బిగ్గరగా దేవుని స్తోత్రం God is చెల్లించుదాం. good. దేవుడు మంచి దేవుడు. El Shaddai, God Almighty is already here in this place. ఈ స్థలములో ఎల్ షద్దాయిగా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ స్థలములో ఉండి ఈ ఆరాధన దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. Jehovah Rapha is here. యెహోవా రాఫాగా ఈ స్థలములో దేవుడు ఉండి అనేకమైన అద్భుతమైన మేలులు దేవుడు చేస్తూ ఉన్నాడు. Jehovah Jireh is here. యెహోవా ఈరేగా మన దేవుడు ఈ స్థలములో ఉండి అనేక మంది బాధలు దుఃఖమును చూస్తున్న దేవుడుగా ఈ స్థలములో ఉండి ఆరాధన దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. God is in this place. దేవుడు ఈ స్థలములో ఉన్నాడు అని నమ్ముతున్న వారందరూ ఒకసారి బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడుతూ Amen. దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు. Amen. 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 Hallelujah. Amen. Amen. Hallelujah. Amen. 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 God is in this place. El Shaddai Worship Center. ఈ యొక్క ఎల్ షద్దాయి సంఘములో పరిచర్యలో నిశ్చయముగా దేవుడు ఉన్నాడు అనడానికి ఇంత గొప్ప సాక్ష్యాల కంటే ఇంకా రుజువేం కావాలి చెప్పండి. అనేకమైన అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. God loves you so much. దేవుడు మీ సంఘాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడండి. So many powerful testimonies came. అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం కదా. It's all because of God's power. ఇది ఎవరి వలన కలిగినది? కేవలము దేవుని బలము వలన, దేవుని మహిమ కొరకు జరిగిన కార్యాలు It మాత్రమే. is God who did miracles in your life. ఇవి మనుషుల వల్ల కాదు, దేవుని వలన జరుగుతున్న కార్యాలు ఇవి. Pastor Daniel Garu, దేవుని సేవకులు డానియల్ గారు as he was sharing so many wonderful servants of God he is bringing from Tamil Nadu or different places. ఇందాక దేవుని సేవకులు చెప్పారు కదా, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే తమిళనాడు ప్రాంతం నుంచి కానీ అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది సేవకుల్ని దేవుడు ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. ఇది ఒక గొప్ప సూచనగా ఉన్నది. Because ఎందుకంటే God loves you and he wants you to be blessed. మరి దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు అది. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అనడానికి కూడా సూచన. That is why so many servants of God are coming. That means you are a special people. There is something in this place. మీరు ఏ మాత్రం కూడా ఒంటరి కాదండి. మీరు దేవుని కనుదృష్టిలో ప్రశస్తమైన వారు, ప్రత్యేకమైన వారుగా ఉన్నారు. It's a miracle working place. ఇది అద్భుతమైన కార్యములు జరుగుతున్న స్థలం ఇది. And God wants to do miracles after miracles after miracles after miracles in everybody's life. దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కృప వెంబడి కృప, అద్భుతములు వెంబడి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు వెంబడి ఆశ్చర్య కార్యములు దేవుడు ఇంకాను జరిగించబోతూ ఉన్నాడు. And you will tell others, and whole village, many with thousands of people will come and they will also experience God is in this place. ఆమేన్. దేవుడు ఇక్కడ ఉన్న మీ ద్వారా అటువంటి గొప్ప కార్యములు దేవుడు చేసి, మీ ద్వారా జరిగిన కార్యాలు అనేక ప్రాంతాల్లో దేవుడు వినిపించి వేవేల మందిని దేవుడు ఈ స్థలానికి దేవుడు తోడుకొని రాబోతున్నాడు. నమ్మిన వారు మరొకసారి బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించుదా. Amen. 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 Last meeting I spoke about Bethesda. మరి క్రిందటి సభలో బెతెస్దా గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. All kind of people came. సమస్త బాధలతో ఉన్నవారు బెతెస్దా దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకొని వెళ్తారు. And they were healed. వారు స్వస్థత పొంది విడుదల పొందుకుంటున్నారు. Same way you have come here. అదే విధంగా మీరు కూడా ఇక్కడికి వచ్చారు ఈ స్థలానికి With different kind of problems. అనేక రూపాలలో ఉన్న సమస్యలతో మీరు వచ్చి ఉండవచ్చు. Maybe loan, you may be having a loan. ఒకవేళ నీవు ఏదైనా ఒక లోన్ సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. Maybe sickness, ఒకవేళ ఏదైనా బలహీనతతో బాధపడుతున్నావేమో. deliverance, ఏదైనా ఒక సమస్య నుంచి విడుదల పొందాలని కోరి నీవు ఆ సమస్యను బట్టి బాధపడుతూ ఉన్నావేమో.
And God will meet all your needs in this place. దేవుడు నీకున్న ప్రతి అక్కరను సంధించి దేవుడు తీర్చబోతున్నాడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదా. Hallelujah. హల్లెలూయా. So once again, thank you to Pastor Daniel Garu for inviting. మరి ప్రత్యేకంగా దేవుని సేవకులు మరి డానియల్ గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబాన్ని పరిచయం బట్టి వందనాలు. And the church believers of El Shaddai Worship Center and Pastor Amma and everybody, I thank you so much. మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నా చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది. దేవుని సేవకులకి చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది. Because you are very wonderful people. నిజంగా మీరు చాలా ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hebrews chapter 11 హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని తీద్దాం. చూడండి, verse 6. 6వ వచనం చదువుకుందాం. దేవునికి ఇష్టడైనట సాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. Amen. Without faith it is impossible to please God. దేవునికి ఇష్టడై ఉండడం సాధ్యము విశ్వాసం అనేది లేకుండా. Without faith we cannot see miracles taking place in our life. చూడండి, మన జీవితంలో ఏదైనా మేలు జరగాలి అంటే ప్రభు అంటున్నాడు, నీవు విశ్వాసముతో ఉండాలి అంటున్న ప్రభు చెప్తున్నాడు కదా. So when you come, you must believe this God can do anything in your life. నా జీవితంలో ఎటువంటి అసాధారణమైన కార్యమైన నా దేవుడు నా పట్ల చేయగలడు అని నువ్వు నమ్మాలి. ఈరోజు Maybe in your life you might have tried many other things. ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నావేమో ఒకవేళ. But I tell you, when you believe in this God, కానీ ఈ రోజు ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు విడుదల పొందబోతున్నావు. a living God, సజీవుడైన దేవుడు ఆయన, a powerful God, శక్తివంతమైన దేవుడు ఆయన, a miracle working God, ఆయన కార్యములు సఫలము చేయు దేవుడు ఆయన. you will see miracles in your నీ life. జీవితంలో ఖచ్చితమైన అద్భుతం చేయబోతున్నాడు. You సహోదరి will సహోదరుడా, see your life will be నీ changed. జీవితంలో గొప్ప మార్పును చూడబోతున్నావు. You will see the hand of God. దేవుని హస్తము నీకు తోడుగా ఉండడం నువ్వు గమనించబోతున్నావు. You will see the blessings of నీ God. జీవితంలో ఖచ్చితమైన దేవుని ఆశీర్వాదం You అనుభవించబోతున్నావు. will see the signs and wonders. ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన సూచక్రియలు దేవుని జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. But you need to believe in Jesus. అయితే సమస్తమైన కార్యములకు మూలం ఏంటంటే విశ్వాసమై ఉన్నది. Believing in Jesus, having faith in Jesus. యేసు యందు విశ్వాసం, నీ దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం ద్వారా అటు గొప్ప మేలులు కార్యాలను చూడగలవు. And when you have that faith in God, విశ్వాసం అనే దేవుని యందు ఉండడం ద్వారా all things are possible with సమస్త God. కార్యములు సాధ్యమవుతూ ఉన్నాయి. Till now maybe many things did not take place in your life. మరి అనేక సార్లు నీ జీవితంలో అనేకమైన కార్యాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, కార్యాలు ఉన్నాయేమో. It may be in pending. ఒకవేళ ఇంకా జరగవలసిన కార్యాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయేమో. The moment you believe, you start believing in Jesus. ఈ రోజు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ క్షణమే నీ జీవితంలో కార్యాలు సఫలం చేయడం ప్రారంభించబోతున్నాడు When దేవుడు. you trust God, ఓ పరిపూర్ణమైన నమ్మకం దేవుని యందు కలిగి ఉండడం ద్వారా you will see the hand of God. దేవుని హస్తములు కార్యములు చేయు హస్తము నీకు తోడై ఉండబోతున్నది. You will see the power of God. దేవుని కృప నీకు తోడై ఉండబోతున్నది. You will see God speaking to you, God touching you, God healing you, God blessing you. దేవుడే నిన్ను స్వస్థపరిచి, దేవుడే నిన్ను బాగు చేసి, దేవుడే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి తన సాక్షిగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. Faith. విశ్వాసము. If you and I want to be children of God, we must have faith in Jesus. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం అనేది దేవుని పిల్లలుగా ఉండడానికి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి సహాయపడుతుందటండి. Because in book of James it says, faith without work is dead. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, క్రియలు లేని విశ్వాసము మృతము అని అక్కడ దేవుని యొక్క లేఖన భాగం చెప్పుచున్నది. So when you have faith, you have to put
it into practice. విశ్వాసం అనేది మన హృదయంలో నమ్మిక కలిగి ఉండడం మాత్రమే కాదు, అది క్రియల ద్వారా నువ్వు చూపించాలి. క్రియల ద్వారా నువ్వు ఆ విశ్వాసాన్ని కనుపరచాలి. You have to confess it. నువ్వు ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వు చూపించాలి. You have to declare it. ఆ యొక్క విశ్వాసాన్ని జీవితంలో రుజువుపరచబడాలి. The word of God says in Gospels, even if you have faith like a mustard seed, and if you ask this mountain to be removed, it shall be moved. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఆవగింజంత విశ్వాసము నీలో ఉన్నట్లయితే ఇదిగో ఈ కొండను చూసి పలికినప్పుడు ఆ కొండ ఇదిగో సముద్రంలో పడిపోవునని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బిగ్గరగా రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Open your mouth and say, I believe in Jesus 100%. నోరు తెరిచి మీరందరూ కూడా చెప్పండి, మీ పక్కన వారు చెప్పండి, 100కి 100% నేను పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పండి. Turn to your neighbor and say, I believe in Jesus 100%. దయచేసి మీ పక్కన వారికి ఈ మాట చెప్పండి, 100కి 100% నేను పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను. And he will do 100% miracles in your life. మీరు చెప్పిన తోడనే 100కి 100% దేవుడు మీ జీవితంలో అద్భుతము దేవుడు చేయును గాక. Hallelujah. హల్లెలూయా. Your life will be full of God's glory, God's joy, God's peace, God's happiness. దేవుడు మీ యొక్క జీవితాన్ని తన మహిమతో, తన కృపతో, తన కార్యాలతో, తన సాక్ష్యాలతో ఆయన మీ జీవితాన్ని నింపును గాక. And through your faith, మీ విశ్వాసము ద్వారా many other who are in darkness in this village, in this town, in this city, they will also run. They will come to Jesus. మీ ప్రాంతములో, మీరుంటున్న పట్టణములో అనగా ఈ తాడేపల్లి ప్రాంతం అంతటిలో కూడా మీ విశ్వాసము ద్వారా వేవేల మంది దేవుని సన్నిధికి ఆకర్షించబడి వచ్చుదురుగాక. And faith comes by hearing the word of God. అయితే మరొక విషయం మనం నేర్చుకుందాం. ఆ యొక్క విశ్వాసం ఎలా కలుగుతుందంటే వినుట వలన విశ్వాసము కలుగుతున్నది. Hallelujah. హల్లెలూయా. Take your Bible దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ ఒకసారి తీసుకోనండి. and tell, faith comes by hearing the word of God through Bible. ఈ వాక్యము వినుట ద్వారా నాకు విశ్వాసము కలుగుతుంది అని చెప్పండి. This is the most powerful book God has given in our hand. మన జీవితంలో అత్యద్భుతమైన వాక్యాన్ని ఒక బహుమతిగా, ఒక సాధనంగా దేవుడు మనకిచ్చాడండి. And when I honor the Bible, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నువ్వు గౌరవిస్తావో God will honor me. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఆయన కూడా నిన్ను గౌరవిస్తాడు. When I read the Bible, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతావో God will protect me. దేవుని కాపుదల భద్రత నీకు ఉంటుంది. God will bless me. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. God will help me. దేవుడు నీకు సహాయం చేస్తాడు. It says in the word of God, call me in times of trouble. ఆమేన్. శ్రమలలో, శోధనలో, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఆయన తన వాక్యము ద్వారా నిన్ను సంధించి నిన్ను దర్శిస్తాడు. ఆయన Call me. ఆయన నిన్ను పిలుస్తాడండి. Call me. ఆయన నిన్ను పిలుస్తాడు. ఆయన Call me. ఆయన తన వాక్యము ద్వారా, ఆయన వాక్యం ద్వారా నిన్ను పిలుస్తాడు. Call me. ఆయన వాక్యం ద్వారా This నిన్ను పిలుస్తాడు. morning, ఈ రోజు ఉదయకాలం God is telling you, call me. ప్రభువా నీవు నన్ను పిలుచుచున్నందుకు నీకు వందనాలు. ఆయన వాక్యం ద్వారా నిన్ను పిలుస్తున్నాడు ఆయన. And I will answer you. ఇదిగో అంటున్నాడు కదా, నీవు నాకు మొర్ర పెట్టినట్లయితే నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. నువ్వు ప్రార్థిస్తే నువ్వు ఉత్తరం పొందుకుంటావు. I will do great and mighty things like never before. ఆమేన్. ఇంతకు ముందు ఎన్నడూ జరగనన్ని గొప్ప కార్యములు, ఊహకందని కార్యములు ఇది మొదలు దేవుడు మీ జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడు ప్రారంభించబోతూ ఉన్నాడు. This year 2025, God is asking you to call him. ఇదిగో 2025వ సంవత్సరంలో ఈ యొక్క 2వ మాసంలో దేవుడు చెప్తున్నాడు, నీవు దేవునికి మొర్ర పెట్టాలి, దేవుని నువ్వు పిలవాలి. దేవుని నువ్వు పిలిస్తే ఆయన పలికే దేవుడై ఉన్నాడు. God is expecting you to read the word and you ask God, and it says, ask anything in my name and I shall give it unto you. ఆమేన్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నా పేరట మీరు నన్ను ఏమి అడుగుతారో అది నిశ్చయముగా నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు చెప్పుచున్నాడు. Anything. ఏదైనా సరే
You may tell, I have chronic sickness in my body. ఇదిగో నేను చెప్పుకోలేని ఒక భయంకరమైన అనారోగ్యంతో నేను బాధపడుతున్నానయ్యా, నాకు స్వస్థత కావాలి అంటే నీ ప్రార్థన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. You may say, I have heart problem. ఇదిగో నాకు గుండె సమస్యతో నేను బాధపడుతున్నాను ప్రభు అని నువ్వు చెప్తే నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. You may say, I have lungs problem. ఇదిగో నేను లంగ్స్ సమస్యతో బాధపడుతున్నాను, ఇదిగో నా ఊపిరితిత్తులు మీరు ముట్టండి, నా భాగములు మీరు ముట్టండి అని మీరు చెప్తే ఆయన మీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. You may say, I have wheezing problem, breathing problem. అయ్యా నేను సరిగ్గా ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను, ఈ యొక్క ఆస్పత్రి నేను బాధపడుతున్నాను, ఈ సమస్య నాకు ఉంది అని నువ్వు చెప్తే ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన విని నిన్ను స్వస్థపరచును గాక. Call him. ఆయన నువ్వు పిలిస్తే పలుకుతాడండి. Believe in him. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలండి. And your life will change. నీ జీవితంలో పరిపూర్ణమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. God is in this ఈ place. స్థలంలో నిశ్చయంగా దేవుడు ఉన్నాడండి. Hallelujah. హల్లెలూయా. Gospel of Luke లూకా సువార్తలో నుంచి ఒక మాట చదువుకుందాం. and chapter 8 8వ అధ్యాయం and verse 43 till 49. 43వ వచనం నుండి కిందకు చదువుకుందాం. రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతిలో స్వస్థతనందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేము ఎరుగము అన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీని చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెను. వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెను ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము కలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆమేన్. Amen. ఆమేన్. நீ குமாரி உங்க నీ విశ్వాసము నిన్ను విశ్వాసము స్వస్థపరచును. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ஸ்வஸ்தவ. Okay. In Tamil it says, உங்க விசுவாசம் உங்களுக்கு சுகம் கொடுத்து. తమిళ Your భాషలో- faith has healed you. తమిళ భాషలో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అన్నమాట. And today God is telling, unga viswasam, your faith. నీ విశ్వాసము, మీ యొక్క విశ్వాసము అని మాట చదివాం మనం. Amen. ఆమేన్. Now a woman having a flow of blood for 12 years, చూడండి ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉన్నది ఇక్కడ. who had spent all her livelihood on physicians and nobody could heal her. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఆమెకున్నదంతా కూడా వ్యయపరుచుకున్నదని మనం చూస్తున్నాం. We see a woman in the Bible, she had a bleeding issue for more than 12 years. చూడండి 12 సంవత్సరాలకు పైబడి ఈమె ఆ బాధతో మరి వ్యాధితో బాధపడుతూ ఉన్నది. And she went to all the doctors, she went to all the hospitals, she went everywhere. అక్కడ ఆమెకు తెలిసిన డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళింది. అందరి దగ్గర ఆమె ప్రయత్నం చేసింది. She spent all her wealth, all her money, everything. ఆమెకున్న ధనము, ఆస్తి, ఆమెకున్నదంతా కూడా అయిపోయేంత వరకు కూడా ఖర్చు చేసి ప్రయత్నం చేసింది, కానీ ఆమెకు ప్రయోజనం లేకుండా పోయింది. And Bible says nobody could heal that woman. అయితే ఆ 12 సంవత్సరాలలో ఆమె ఎంత మంది దగ్గరికి వెళ్ళిందో, ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఏ ఒక్కరు కూడా ఆమెను బాగు చేయలేకపోయారు, ఆమె బాధ నుండి నయం చేయలేకపోయారు. 12 years. 12 సంవత్సరాలు. It's a long time. ఇది చాలా మరి సమయం, బహుకాలం ఇది. She might be discouraged. ఆమె చాలా కృంగిపోయి ఉండొచ్చు. She might be broken. ఆమె చాలా మరి కృంగిపోయి బలహీనపడిపోయి ఉండవచ్చు. Why my sickness is not being healed? ఎందుకని నా జీవితంలో ఈ యొక్క సమస్య నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను. She may be having thousands of questions in her mind. కొన్ని వేల ప్రశ్నలు ఆమె జీవితంలో మనసులో ఆమె కలిగి ఉండవచ్చు. I am going to the best doctor in the town. ఇదిగో నేను నా యొక్క తెలిసిన బెస్ట్ డాక్టర్లు అందరినీ కూడా నేను దగ్గర వెళ్ళాను, ఎవరు కూడా నాకు నయం చేయలేకపోయారు. I ఎందుకని am going to the
best of the best hospital in the town, in the city. ఇదిగో నాకు తెలిసిన ఈ పట్టణములో పేరుగాంచిన డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళాను, గొప్ప గొప్ప హాస్పిటల్ నుంచి దర్శించాను, కానీ నేను ఎందుకు నేను నయం కాలేకపోయాను? I am spending my money. ఇదిగో నా డబ్బంతా కూడా నేను వ్యయపరిచేశాను. But why I am not getting my healing? ఎందుకు నాకు ఈ సమస్య నుంచి నేను పరిపూర్ణంగా నేను స్వస్థత బాగుపడలేకపోతున్నానని ఆమె బాధపడుతూ ఉన్నది. But there was a plan of God in that woman's life. అయితే అందరూ కూడా ఆమెను విడిచిపెట్టినప్పటికీ దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఆ సహోదరి పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. God wanted to bring glory to his name through that woman. ఇదిగో ఒకనొక సమయం వచ్చింది, దేవుడు ఆమెను ముట్టి బాగు చేసి ఆమె ద్వారా దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా ఆయన చేసుకున్నాడు. You may be believing in Jesus. ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని నమ్మి ఉన్నావేమో, and you may have different problem and you may have same question, why my problem is not getting solved, why I am not getting answer, why I am not getting that question mark, why. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు కదా, ఇక్కడ ఉన్న అనేక మంది అనేక సంవత్సరాలుగా దేవుని నమ్మి దేవుని ప్రేమ తెలుసుకొని కూడా దేవుని సందికి వస్తూ కూడా కొన్ని ప్రశ్నలకు జవాబు దొరకక ఇక్కడ ఉన్నారు. ఎందుకు ఈ సమస్య విషయంలో, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ కష్టం అని చెప్పని అనేకమైన ప్రశ్నలతో ఈ రోజు ఉదయకాలం ఆరాధనకు వచ్చారు. మీ ప్రశ్నలకు దేవుడు గొప్ప జవాబు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకే మహిమ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Amen. Glory. Why your problem is not being solved? Because God wants to bring glory through your problem. అనేక సంవత్సరాల తరబడి నీ జీవితంలో ఇదిగో కనుమరుగవని ఆ సమస్యను దేవుడు కనుమరుగు చేసి నిన్ను తన సాక్షి నిలబెట్టబోతున్నాడు. నీ ద్వారా ఆయనకు మహిమ రాబోతుంది, ఆయన నామాన్ని గణపరచుకోబోతున్నాడు. It could be the problem in your personal life. ఇదిగో నీ వ్యక్తిగత సమస్య కావచ్చు, ఎవరికి చెప్పుకోలేక నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు. It could be the problem in your future. ఇదిగో ఒకవేళ భవిష్యత్తును గురించిన భయం, ఒక ఆందోళన, కలవరంతో ఒకవేళ ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నావేమో. It could be the problem in your family. ఇదిగో ఒకవేళ నీ కుటుంబ సమస్యతో ఇదిగో వచ్చి ఈ స్థలములో ఉండి దేవుని మాటలు వింటున్నావేమో. It could be the problem in your village. ఇదిగో నీకు గ్రామంలో నీ పను ఉంటున్న ప్రాంతంలో ఏదైనా ఒక సమస్య నిన్ను పట్టి పీడిస్తా ఉన్నదేమో. It could be the problem in your children's life. ఇదిగో నీ బిడ్డల జీవితంలో ఏదైనా ఒక సమస్య చెప్పుకోలేక ఇదిగో నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. It could be the financial problem. ఇదిగో ఫైనాన్షియల్ గా ఆర్థికంగా నువ్వు ఇబ్బంది పడుతూ ఇదిగో చాలా నలిగిపోతూ ఉన్న స్థితిలో ఉన్నావేమో. I'm believing in Jesus, why my miracle is not taking place? ఇదిగో నా జీవితంలో నేను ప్రభు పరిపూర్ణంగా నేను నమ్ముతున్నాను కదా, దేవుడిని నేను నమ్మినా కూడా ఎందుకు నా సమస్య తీరట్లేదని ఒక ప్రశ్నార్థకమైన క్వశ్చన్ తో ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో. I am praying. ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను. I am reading the Bible. ఇదిగో నేను వాక్యాన్ని చదువుతున్నాను. I am trusting God. ఇదిగో నేను దేవుని యందు నమ్మిక నేను కలిగి ఉన్నాను. But why there is no miracle? Why my problem is not solved? Why there is no breakthrough? ఎందుకని నా జీవితంలో ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదని ఎదురు చూస్తున్నావేమో. Today ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. the Lord says, దేవుడు చెబుతున్న మాట జాగ్రత్తగా the వినండి. Spirit of the Lord says, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట జాగ్రత్తగా వినండి. I will visit everybody who are sitting in this place right now. ఇదిగో ఈ స్థలములో ఈ ప్రాంగణములో కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితములో దేవుని కార్యము జరగబోతుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం రికాబారా షెబెరియాలదరబా. Thank you Jesus. Here the presence of God is in this place. ఇక్కడ ఒక బలమైన దేవుని సన్నిధి ఇక్కడ పనిచేస్తూ ఉన్నదండి. Hallelujah. హల్లెలూయా. And then she came from behind to touch the hem, the garment of Jesus. ఆమె యేసు వెనుక భాగంలో వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టిందండి. She came from behind. ఆమె వెనుక నుండి వచ్చి నిదానముగా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నది. Because in Jewish culture it's a shame if she come from front, people will chase her out, they will send her back
ఒకవేళ ఎదురుగా ప్రభువుకు వచ్చినట్లయితే అక్కడ ఉన్న యూదులే ఆమెను తరిమేసేవాళ్ళు. అది భయంకరమైన కట్టడ. ఆ దినాల్లో ఆమె ఏమాత్రం కూడా అలా రావడానికి వీల్లేదు. She came with that pain. ఆమె చాలా బాధతో వచ్చింది. She came with shame. ఆమె చాలా అవమానంతో ఆ బాధను భరించలేక వచ్చింది యేసయ్య దగ్గరికి. ఆమె She avoided the crowd. She avoided the people. మరి ప్రజలందరూ కూడా ఆమెను వ్యత్యాసం చూస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఆమెను ఏమాత్రం కూడా పలకరించేవారు కాదు. But she came with the very, 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 very strong faith to Jesus. అయితే ఆమె స్వస్థత పొందడానికి ఒకే ఒక కారణం ఏంటి తెలుసునా? ఆమెకున్న బాధ అంత పెద్ద గొప్పదైనప్పటికీ ఆమెలో ఉన్న విశ్వాసము అంతకంటే గొప్ప విశ్వాసం కలిగి ఉంది. బిగ్గరగా గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లించుదాం. Amen. గొప్ప విశ్వాసం ఆమె వచ్చింది. She came with a very strong faith behind to touch Jesus. ఆమె ఎలాగా వస్త్రపు చెంగును ముట్టింది అంటే, ఇదిగో నాకున్న సమస్య కంటే నా విశ్వాసము గొప్పది అని విశ్వాసముతో ఆ యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకున్నది ఆమె. She did not even touch Jesus. యేసయ్యను కూడా ముట్టలేదండి. She only touched the hem, the garment of Jesus. ఆ యేసయ్య వస్త్రమును మాత్రమే ఆమె ముట్టింది. Only the hem, the garment of Jesus she touched. ఆ యేసయ్య వస్త్రాన్ని మాత్రమే ముట్టింది ఆమె. And it says, I love that, it says immediately her blood flow stopped. చూడండి, నాకు ఇష్టమైన మాట ఇక్కడ వ్రాయబడతా ఉంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను అని మనం చూస్తున్న. గట్టిగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించు. వెంటనే అక్కడ దేవుని కార్యం అక్కడ జరిగింది. Immediately in Telugu, వెంటనే in Tamil odane, వెంటనే whatever your problem, వెంటనే Amen. వెంటనే Amen. whatever your sickness, Amen. whatever your problem, Amen. from which how many years no problem, వెంటనే దేవుని కృప. వెంటనే immediately right now it will turn into a miracle. యేసు నామమునకు మహిమ కలుగును గాక. వెంటనే. ఈ రోజున దేవుడి మధ్యాహ్నపు వేళ నీతో చెప్తున్నాడు కదా, నీకున్న సమస్య ఏదైనా, నీకున్న ఇబ్బంది ఏదైనా, నీకున్న గాయం ఏదైనా, నీకున్న బాధ ఎన్ని సంవత్సరాల తరబడి వస్తున్నా ఇప్పుడే వెంటనే దేవుడు నీకు అద్భుతము చేయును గాక. గట్టిగా చప్పట్లు కొడితే బిగ్గరగా నమ్మి దేవుని స్తోత్రం చెల్లించుదా. Amen. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. వెంటనే దేవుడు వెంటనే కార్యము చేయు దేవుడు ఆయన. Amen. I like that word, వెంటనే కార్యము చేయు దేవుడు. Immediately, immediately, Amen. Amen. వెంటనే, not 5 minutes, not 10 5 minutes, నిమిషాల తర్వాత కాదు, 10 నిమిషాల తర్వాత not కాదు, even 2 seconds. ఇదిగో ఒక 2 సెకండ్ల తర్వాత కాదండి. వెంటనే, ఆమేన్. వెంటనే దేవుడు అక్కడ అద్భుతం దేవుడు చేసాడు ఆమె పట్ల. వెంటనే ఆ విశ్వాసము వెంటనే కార్యము చేయునట్లుగా, కార్యము చూచినట్లుగా దేవుని కృప ఆమెను తాకింది. వెంటనే, today, వెంటనే God will do when you believe in him. వెంటనే, immediately. మీకు ఒకసారి మీ పక్కన వారి చెప్పండి, నీవు నమ్మితే వెంటనే దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు అని చెప్పండి. Yes, వెంటనే. మీరు నమ్మితే వెంటనే దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. Amen. Tell with that faith. Yes. విశ్వాసంతో చెప్పండి. మీరు నమ్మితే వెంటనే దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నారు. Amen. Sister, the Lord will bring today healing in your life. What is your name? Rosemary. సహోదరి, దేవుడు మీ పట్ల గొప్ప మేలు చేయబోతున్నాడు దేవుడు. Please stand up. Hallelujah. Torobose dalamaka. You have so much of tears and pain inside your heart. కొన్ని విషయాలను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి నీ యొక్క హృదయములో చాలా వేదనతో, దుఃఖంతో, నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు You are దేవునికి. thinking many things and you are asking why my prayer, why God is not doing miracle in my life. చాలా విషయాలు బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రశ్నలు అలాగే ఉండిపోయినాయి. ఎందుకని ఈ విషయంలో జవాబు దొరకట్లేదు, ఎందుకని ఈ విషయంలో నాకు సమాధానం రాలేదన్న మరి విషయాలు మీకు చాలా విన్నాయి.
The Lord says, today I will touch you, today I will heal you, today I will bless you. దేవుడు మీకు చెప్తున్నాడు, ఈ రోజున నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను, ఈ రోజు నేను మిమ్మల్ని ముట్టబోతున్నాను, ఈ రోజు నేను మిమ్మల్ని సంధించానని దేవుడు చెప్తున్నారు. He's telling, I will take away all your worries, all your sorrows, all your pains, and I will bless you. మీకున్న చింతలు, మీకున్న బాధలు, మీకున్న సమస్యలు అన్నిటిలో నుంచి దేవుడు సంపూర్ణమైన విడుదల దేవుడు కలుగ చేయను గాక. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని సన్నిధిని చూద్దాం బిగ్గరగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Even this sister, it's okay. You say, you have many things. The Lord is, what's your name? షారోన్. Sharon. Please, it's okay. The Lord says, I will do a miracle in your life. జీవితంలో చాలా మరి ప్రశ్నార్థకమైన విషయాలు మీ జీవితంలో ఉన్నాయి, అయితే ఖచ్చితంగా నేను జవాబు ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు చెప్తున్నారు. You smile. పైకే నవ్వుతున్నట్టుగా కనిపిస్తావు, కానీ లోపల హృదయంలో వేదన. Inside you have many problems. చాలా సమస్యలతో, చాలా విషయాలతో మరి లోపల మరి బాధలు ఉన్నాయి. God is telling, I will bless you. దేవుడు మీ జీవితంలో ఇది మొదలు దేవుడు స్వస్థపరచును గాక. Amen. ఆమేన్. Some of you may smile, nice dress, look very nice, handsome and beautiful. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ కూర్చొని చక్కగా దేవుని మాటలు వింటూ చక్కగా నవ్వుతూ పై కనిపిస్తున్నారు, కానీ హృదయంలో చెప్పుకోలేని వేదనలు, బాధలు, చాలా భయంకరమైన కన్నీరు గూడు కట్టుకుపోయింది లోపల. దేవుడు గొప్ప జవాబు ఈరోజు ఇవ్వబోతున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. But inside you have much pain. The Lord says, I will heal you, I will bless you, I will give you joy and peace. దేవుడు మీ గాయములను కట్టి, దేవుడే మీకు తోడుగా ఉండి, దేవుడే మీకు నిజమైన సంతోషాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. బిగ్గరగా గట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదా. Hallelujah. హల్లెలూయా. వెంటనే అన్న మాట మీరు మర్చిపోదు. వెంటనే her blood flow stopped. ఆమె రక్తధార కట్టెను. And Jesus said, యేసు ప్రభువు వారు చెప్తున్నారు కదా, who touched me? ఎవరు నన్ను ముట్టింది అని అడుగుతున్నారు ఆయన. Who touched me? ఎవరు నన్ను ముట్టారు? And disciples of Jesus saw Jesus. మరి అక్కడ శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని చూసి అంటున్నారు కదా, And they are thinking, what's wrong with Jesus? ఏంటి ప్రభువుకి ఏమైంది? ఇంతమంది గుంపులుగా ఆయన మీద పడుతున్నారు, ఇంతమంది మీద పడతా ఉంటే ఎవరు నన్ను తాకింది అంటున్నారు ఏంటి? Amen. ఆమేన్. Such a big crowd, 10,000, 20,000 people are there, and you are asking, who touched you? 10,000 మందికి పైగా ఉన్నారు అక్కడ. వేల మంది ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు, అనేక మంది ఆయన తోసుకుంటూ మీద పడతా ఉన్నారు, వచ్చి ఆయన మీదకి వస్తూ ఉన్నారు. కానీ ఆయన అడుగుతున్నాడు ప్రత్యేకంగా, లేదు ఎవరో నన్ను ప్రత్యేకంగా ముట్టారు అంటున్నాడు ఆయన. Amen. ఆమేన్. If all of you suddenly come, and I cannot say who touched, because 300, 400 people are there. ఇప్పుడు చూడండి, ఇక్కడే మనం కొన్ని వందల మందిగా ఉన్నాం. మరి ఇంతమందిలో మనం ప్రార్థన చేయడానికి అందరూ కలిసి ఒకేసారి వచ్చారనుకోండి, మనల్ని ఎవరు ముట్టారో, మనం ఎవరు మనల్ని ముట్టారో మనకి ఎట్లా తెలుస్తుంది మనకి? But Jesus knew why he is asking that question. అయితే యేసు ప్రభు వారికి తెలుసు, అనేకులు ముట్టడం వేరు, కానీ ఎవరో ఒక ప్రత్యేకంగా ముట్టిన వ్యక్తి ఇక్కడ ఉన్నారు అని ప్రభు అడుగుతున్నాడు And అక్కడ. again he said, who touched me? ఆ మాట వాళ్ళు చెప్తున్నా కూడా మరలా ప్రభు అడుగుతున్నాడు, లేదు ఎవరు నన్ను తాకారు అంటున్నాడు ఆయన. Then Jesus told, అప్పుడు వెంటనే ప్రభు చెప్తున్నాడు కదా, somebody has touched me, and that power has gone out of me. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదిగో నేను ఇంతమంది వచ్చి నేను మీద పడడం దాని గురించి నేను మాట్లాడట్లేదు. లేదు ఎవరో వచ్చి ప్రత్యేకంగా నా వస్త్రపు చెంగును ముట్టుకున్నారు. ఇదిగో నాలో నుండి ఒక ప్రభావము బయలు విడలి వారిని ముట్టినది, వారి తాకినది, వారు బాగుపడ్డారు. ఎవరు వాళ్ళని అడుగుతున్నాడు ప్రభు. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొడుతూ. హల్లెలూయా, హల్లెలూయా. Then disciple understood why Jesus was asking, because that power went out of Jesus. అయితే యేసయ్యలో నుండి ప్రభావం వచ్చి ఆమెను ముట్టింది కాబట్టి ప్రభు ప్రత్యేకంగా అక్కడ అడుగుతున్నారు వారిని. And that lady, no more she could be hidden. చూడండి, ఇక అంతమంది కలిసి తిరిగి ఆమె వైపు చూస్తూ ఉండగా ఇక ఆమె దాక్కోవడానికి ఇక అవకాశం లేకుండా పోయింది ఆమెకి. And she ran and came. ఆమె గబగబా వచ్చేస్తుంది, నేనేనయ్యా ప్రభు నిన్ను ముట్టింది అని. And she knelt down before God and she told, Jesus, యేసు, ఇదిగో నేను నిన్ను ముట్టాను. I touched
touched you. ఇదిగో నేను నిన్ను ముట్టాను. She was afraid. ఆమె చెప్పడానికి కూడా భయపడతా ఉంది. Is Jesus gonna scold her in that public place? ఇదిగో అంత మందిలో ఆమెను తిడతాడేమో అని ఇదిగో ఆమె భయపడతా ఉంది కొంచెం. Already she came with burden, pain and shame. ఇప్పటికే 12 సంవత్సరాల నుంచి వ్యాధి రోగం ఆమెను కృంగజేసింది, బాధ పెట్టింది. ఇదిగో చెప్పడానికి కూడా ఇప్పుడు ఆమె భయపడతా ఉంది. Already she came with tears. ఇదిగో ఆమె అప్పటికే అనేక సంవత్సరాలుగా కన్నీటితో దుఃఖంతో ఉంది ఆమె. She thought Jesus is going to scold her. ఇదిగో అందరి ముందులో ఆయన నన్నేమో అంటాడేమో, ప్రభు నన్నేమో తిడతాడేమో అని ఆమె భయపడతా ఉందండి. And she was at the feet of Jesus. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చేసింది ఆమె. And Jesus saw. యేసు ప్రభువారు ఆమెను చూస్తున్నాడు కదా. And he told, ఆమెతో చెప్తున్నాడు ఈ మాట, daughter, ఇదిగో నా ప్రియ కుమారి, be of good cheer. ఇదిగో నీవు సమాధానము గలదానమై వెళ్ళమ్మా. Your faith has made you well. Go in peace. 48వ వచనంలో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానమై వెళ్ళు అని ప్రభు చెప్తున్నాడు. Amen. Today the Lord is telling your faith is gonna bring solution to all your problems. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఎంత పెద్దదైనా, ఇదిగో ఈ రోజు నీ విశ్వాసము నిన్ను తాకబోతుంది, నిన్ను ముట్టబోతుంది. ఇదిగో సమాధానము కలిగి మీరు వెళ్ళబోతున్నారు. నమ్మిన వారు బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా, హల్లెలూయా. I cannot bring miracle in your life. దేవుని సేవకులు కాదండి ప్రార్థన చేస్తే, అయ్యగా దేవుని సేవకులు కాదు స్వస్థపరిచేది మనల్ని. Pastor Daniel Garu cannot do any miracle in your life. దేవుని సేవకులు డానియల్ గారు కూడా ఏ విధమైన అద్భుత కార్యములు చేయలేరు ఆయన. We are also normal people. ఇదిగో మేము కూడా మీలాగనే మేము సామాన్యులమే. But the power of God, the Spirit of the Lord will work through us and it will do a miracle. అయితే ఒకటి ప్రాముఖ్యం ఏంటంటే, మమ్మలను ప్రత్యేకపరిచి తన సేవకు పిలుచుకొని అభిషేకించిన ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంది చూసారా. ఆ అభిషేకము ద్వారా మీ విశ్వాసాన్ని బట్టి మీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. Power went through Jesus. యేసయ్య వస్త్రము ద్వారా ఆ యొక్క మహిమ ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. And 12 years problem solved. 12 సంవత్సరాల నుంచి వచ్చిన సమస్య పోయిందండి. She touched her body. ఆమె మరలా చూసుకుంటుంది. And she told Jesus, I am healed. ఇదిగో ప్రభువా నేను బాగుపడ్డాను, స్వస్థత పొందుకున్నాను. Jesus, I am healed. ఇదిగో నేను స్వస్థత పొందుకున్నాను. And Jesus told, my daughter, ఇదిగో కుమారి అని ప్రభు పిలుస్తున్నాడు. your faith has healed you. ఇదిగో మీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. Your faith. ఇదిగో నీ విశ్వాసము. Your faith. ఇదిగో నీ విశ్వాసము. Your faith. ఇదిగో మీ విశ్వాసము. Today your faith. ఈ రోజు ఈ పగటి కూడా మీ విశ్వాసము మిమ్మును స్వస్థపరచును గాక. Today your faith will bring blessings in your ఈ life. మధ్యాహ్న వేళలో ఈ విశ్వాసము, మీ విశ్వాసము మీ జీవితంలో అద్భుత కార్యములు చేయును గాక. And you will go in peace. ఇక్కడకు వచ్చిన వారందరూ కూడా సమాధానముగా వెళ్ళుదురు గాక. You will go in peace. సమాధానముతో మనం ఇంటికి వెళ్ళుదుము గాక. You will go in happiness. సంతోషంగా మనం ఇంటికి వెళ్ళుదుము గాక. You will go with joy. ఆనందముతో మనం ఇంటికి వెళ్ళుదుము గాక. You will run, you will dance, you will jump, and you will go and you will say, hey, Jesus has touched me. Jesus has healed me. My problem solved. And you will go with freedom, happiness back to your home. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు చాలా నీరసంగా, చాలా డల్లుగా, చాలా బాధతో, చాలా కృంగిపోయి వచ్చారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, తిరిగి మిమ్ములను లేడి వలె గంతులు వేస్తూ, నాట్యమాడుతూ, సంతోషంగా, ఆనందభరితులతో సంతోషంగా ఇంటికి దేవుడు పంపించబోతున్నాడు ఈ స్థలంలో నుంచి మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. Your faith. ఎందుకు తెలుస్తున్నా ఇక్కడ బలమైన విశ్వాసం పనిచేస్తుంది. మీ విశ్వాసము, Your faith. ఇక్కడ మీ విశ్వాసం చాలా బలంగా పనిచేస్తుంది. Bring answer to your problem. నీ సమస్యకి, నీ ప్రార్థనకు జవాబు నీ విశ్వాసం తీసుకొని రాబోతుంది. Your faith. మీ విశ్వాసము. Your faith. అమ్మా మీ విశ్వాసము. Your faith. అమ్మా మీ విశ్వాసము. Brothers and sisters, your faith. అయ్యా సహోదరుడా, సహోదరి మీ విశ్వాసము. అయ్యా, your faith. అయ్యా పెద్దవారు మీ విశ్వాసము. Your faith. మీ విశ్వాసం అండి. Maybe many prayer requests, maybe many which nobody knows but you know. But today your faith will give you complete
complete Amen. healing, complete solution, complete, all the problems will be solved permanently. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నువ్వు అంటున్నావు నా జీవితంలో చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయ్యా, అవన్నీ కూడా అలాగే మరుగున పడిపోయినాయి, ఆ వాటికి జవాబు లేదనుకుంటున్నావు. కానీ ప్రభువు నీతో చెప్తున్నాడు ఈ మధ్యాహ్నపు వేళల్లో, నీ విశ్వాసము వాటన్ని సమస్యల్లో నుంచి పర్మనెంట్గా విడుదల ఇచ్చి నిన్ను తన సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నమ్మిన వారి దగ్గర గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదా. And you will give testimony that your faith ఆమేన్. brought miracles which you were expecting for many years. అనేక సంవత్సరాల నుంచి నేను దేవుని సందుకు వస్తున్నాను, నేను దేవునిలో ఉన్నాను, అనేక సమస్యలు నాకు ఉన్నాయి అని ఇప్పుడు వరకు నువ్వు అనుకున్నావు. కానీ ఇదే స్థలంలో నువ్వు కూడా నిలబడి ఇందాక సాక్ష్యాలు చెప్పినట్టుగా నువ్వు సాక్ష్యాలు చెప్పబోతున్నావు. నమ్మిన ఒకసారి గట్టిగా చప్పలు కూడా దేవుని Yes. మహింపరచుదా. హల్లెలూయా. Thank you, Holy Spirit. యేసు నీకు వందనాలు. What you want? ఈరోజు నీ సమస్య ఏంటో దేవుని చెప్తావా? You are looking for a miracle. ఏదైనా అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావా? అది నువ్వు దేవునితో చెప్పగలవా? From the secret things which are hidden, nobody knows. You are weak and you are crying. నా జీవితంలో నేను ఎంత ఏడుస్తున్నాను, ఎంత కన్నీరు గారుస్తున్నాను, ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు అనే బాధలతో నువ్వు వచ్చావు. అయితే అవి దేవునికి చెప్పగలవా ఈ రోజున ఈ పూట? Maybe some of you, night time you don't get sleep. కొన్నిసార్లు ఇక్కడ కొంతమంది ఉన్నారు, రాత్రులైతే అసలు నిద్రపోవటం లేదు, ఏడుస్తూ అలాగే రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉంటున్నారు కొంతమంది. ఈ పూట నువ్వు దేవునితో చెప్తే అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. Today your faith will bring deliverance and healing. ఆమేన్. ఈరోజు మీ విశ్వాసము ద్వారా అద్భుతమైన విడుదల మీరు పొందుదురుగాక. You have to believe in Jesus. You have to believe in the word of God, not my word, but the word of Jesus. మనుషుల వైపు కాదు, ఎవరి వైపు కాదు, నువ్వు చూడాల్సింది యేసు వైపు. యేసయ్య మాట నమ్మి విశ్వాసముతో యేసు వైపు చూడు. ఈ పూట నీ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. Only he can change your life. యేసు మాత్రమే నీ జీవితంలో కార్యం చేయగలడు. Only he can transform your life. యేసు మాత్రమే నీ జీవితాన్ని రూపాంతరపరచగలడు. Only he can bring blessings in your life. యేసయ్య మాత్రమే నీ జీవితంలో అద్భుతమైన మేలులు చేయగలడు. Only he can wipe away your tears. యేసయ్య మాత్రమే నీ యొక్క కన్నీటిని ప్రతి బాష్ప బిందువులు తొడవగలడు. Some of you may be praying for your marriage. ఇదిగో ఇక్కడ ఉన్న కొంతమంది వివాహం కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. There are parents, you are praying for your children's marriage. ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, మా పిల్లల విషయంలో వివాహం విషయంలో ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. And you are crying. మీరు కొన్నిసార్లు జరుగుతున్న సందర్భాలను బట్టి రహస్యంగా ఏడుస్తున్నారు కూడా. Why my son or my daughter is not getting married? Why delay is happening? ఇదిగో ఎందుకన్నా కుమారుడి పట్ల ఇటువంటి సంగతులు జరుగుతున్నాయి అని వాటిని ఎత్తుకొని మరల జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్న వారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. But today the Lord says, ఈ రోజు ప్రభువు చెప్తున్నాడు నీతో, I will honor your faith. ఇదిగో నీ విశ్వాసాన్ని బట్టి నీ బిడ్డల జీవితంలో కార్యం చేయబోతున్నాడు. And I will bring a marriage in your children's life. దేవుడు నీ బిడ్డల విషయంలో వివాహం విషయంలో ఘనమైన కార్యములు దేవుడు చేయును గాక. Some of you are praying for your children's future career. ఇదిగో కొంతమంది ఇక్కడ మీ పిల్లల భవిష్యత్తు గురించి ఒక భయం, ఒక గలిబిలి, ఒక ఆందోళన మీ హృదయంలో ఉన్నది. The Lord says, I will honor your faith. I will answer your prayer. దేవుడు చెప్తున్నాడు కదా, మీరు భయపడవద్దు, విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసం ద్వారా మీ పిల్లలకి ఉన్నతమైన మీరు ఊహించని భవిష్యత్తుని దేవుడు నీ బిడ్డల కొరకు దేవుడు సిద్ధపరిచే ఉంచాడు దేవుడు. Some of you are struggling with your health problem. కొంతమంది ఎవరికి చెప్పుకోలేక చాలా భయంకరమైన వ్యాధితో రోగంతో బాధపడుతున్నారు ఇక్కడ. Some of you are struggling with the attack of the devil. కొన్ని సందర్భాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు అపవాది దాడితో మరి వారు పీడించబడుతున్నారు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. The Lord says, I will bring today healing, Jehovah Rapha. మీరు ఎదుర్కొంటున్న అపవాది దాడి నుంచి, అపవాది క్రియల నుంచి సంపూర్ణమైన విడుదల పొందబోతున్నారు. నమ్మిన వారి బిగ్గరగా గట్టిగా చప్పట్లు దేవునికి స్తోత్రం చెల్లించుదా. ఆమేన్. Young people, యవనస్తులారా, you may be struggling with the spirit of fear.
దయచేసి మీరు రాయబోతున్న ఆ యొక్క మరి పరీక్షను బట్టో మరొక దాన్ని బట్టో మీరు భయపడవద్దు. I went through that in my life. ఇదిగో నా జీవితంలో నేను యవ్వన వయసులో ఉన్నప్పుడు చాలా పోరాటాలు నేను అనుభవించాను. Fear is killing you. కొన్నిసార్లు భయం మనల్ని చంపేస్తుంది. Fear is bothering you. కొన్నిసార్లు భయం మనల్ని వెంటాడుతూ ఉంటది. Fear is disturbing you. కొన్నిసార్లు భయం మనల్ని సరిగ్గా చదువుకోకుండా చేస్తుంది. Fear is distracting you. కొన్నిసార్లు భయం చదువు జోలికి వెళ్లకుండా మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటది. And the Lord says, the word of God, 2 Timothy 1:7, God has not given you the spirit of fear. అటువంటి వారితో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనం భయపడే ఆత్మను మనకి ఇయ్యలేదు. Dear young people of God, God has not given you spirit of fear. ఇక్కడ ఉన్న యవన బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మీరు భయపడవద్దు దేని గురించి. Don't believe the lies of devil. ఇదిగో సాతానుడు అబద్ధాలు చెప్తున్నాడు, మీకు భయపడవద్దు, వాటి అబద్ధాలను నమ్మొద్దు. Don't be deceived. ఇదిగో అనేక మంది మీకు చెప్తున్న మాటల వలన మీరు మోసపోమాకండి. Don't be cheated by devil. ఇదిగో సాతానుడు అనేక మంది వ్యక్తుల ద్వారా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీ జీవితాలు మోసం చేసి ఇదిగో మిమ్మల్ని టాప్ చేయాలని చూస్తున్నాడు. మోసపోవద్దు. Because Jeremiah 29:11, God has great plans in your life to bless you, to prosper you, to give you hope and bright future. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా యవన బిడ్డలారా, ఇక్కడ ఉన్న మీరు భయపడవద్దు, దేవుడు మీ కొరకు మంచి ఉద్దేశకరమైన సంగతులు, మేలుకరమైన సంగతులు దేవుడు మీ పట్ల కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. Even some of you, God is going to use you mightily in ministry. ఈ రోజు ఇక్కడ ఉన్న యవన బిడ్డల్లో అనేక మందిని దేవుడు తన పరిచర్యలో సేవలో కూడా దేవుడు వాడుకోబోతున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. Many of you are crying with the loan. You have so much of loan, 10 lakh, 20 lakh, so much of loan. ఇక్కడ కొంతమంది ఉన్నారు 10 లక్షలకు పైగా, కొంతమంది 20 లక్షలకు పైగా లోన్లు పెట్టి లేకపోతే అప్పులు తీసుకొని చాలా కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు ఇక్కడ. And your life has become restless and hopeless. కానీ మీరు శ్రమ కంటే ఎక్కువగా, మీకున్న బలం కంటే ఎక్కువగా కష్టపడి ఏదో ఒకటి చేసి ఈ సమస్యలన్నిటిలోంచి బయటపడాలని ఎదురు చూస్తున్నారు మీరు. The Lord says, కానీ దేవుడు చెప్తున్నాడు కదా, today I am going to bring a miracle. నేను నీకు తోడుగా ఉండి ఆ భయంకరమైన అప్పులనే ఊబిలో నుంచి నేను బయటకు లాగబోతున్నాను, బయటకు తీసుకురాబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. I will break the power of darkness. అది అపవాది యొక్క దాడి. మీరు భయపడవద్దు, అపవాది దాడి నుంచి ఆయనే మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. Some of you are praying for the peace in your family life. ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు, వారు సమాధానం లేక, మనసులో నెమ్మది లేక, బాధపడుతూ దిగులుతో ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటున్నారు. There is no peace in your family life. మీ జీవితంలో కొన్ని సందర్భాలు, పరిస్థితులను బట్టి సమాధానం లేదు మీకు. You have everything. అన్నీ ఉన్నాయి చెప్పుకోవడానికి, You have everything. అన్నీ ఉన్నాయి But చెప్పుకోవడానికి. there is no peace. సమాధానం లేదు, నెమ్మది లేదు, There is no joy. సంతోషం లేదు మీకు, There is no happiness. సరైన ఆనందం లేదు మీకు. God is telling, దేవుడు చెప్తున్నాడు, today, ఈ రోజు immediately, వెంటనే వెంటనే, వెంటనే వెంటనే, 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 ఆమేన్, వెంటనే, 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 ఆమేన్, వెంటనే, ఆమేన్, వెంటనే, ఆమేన్, వెంటనే, ఆమేన్, వెంటనే, ఆమేన్, వెంటనే, ఆమేన్. వెంటనే. మీరు నమ్మండి, వెంటనే మీ హృదయంలో నుండి ఆ వేదనంతా తీసివేసి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడు మీకు ఇచ్చి స్థలం నుంచి మిమ్మల్ని పంపించబోతున్నాడు. ఆమేన్. I will bring peace in your life. దేవుడు శాంతి సమాధానములను మీకు కలగ చేయునుగాక. I will remove the hand of devil. మీ జీవితంలో పనిచేస్తున్న అపవాది చెయ్యిని దేవుడు తీసివేయునుగాక. And today onwards my hand will be over your life. ఈ రోజు మొదలుకొని అపవాది చేయి కాదండి, దేవుని హస్తము నీకు తోడై ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఆమేన్. My presence will be in your life. ఆయన అంటున్నాడు, నా సన్నిధి నేను నీకు తోడుగా ఉంచబోతున్నాను, My angels will be with you. నా దేవదూతలు నీకు తోడుగా ఉంచబోతున్నాను. Today onwards ఈ రోజు మొదలుకొని everything gonna change. ఒక గొప్ప మార్పు మీ జీవితంలో మీరు కన్నులారా చూడబోతున్నారు. Everything gonna change. గొప్ప మార్పును మీరు కన్నులారా చూడబోతున్నారు. Please rise up. దయచేసి అందరూ ఒక్కసారి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా.